రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మరో 32 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రోజు రోజుకి రాజకీయ పరిణామాలు మారుతున్న నేపథ్యంలో మనతో పాటు కేకే రాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కూటమి నేపథ్యంలో ఏ విధంగా వైఎస్ఆర్సీపీ కూటమిని ఎలా ఎదుర్కోబోతుంది? కూటమి ముగ్గురు 3 కత్తులు పెట్టి పొడుచుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో ప్రజలకి చేరువుగా ఉండి ప్రజలకి చేసిన మంచిని వివరిస్తూ పాజిటివ్ ఓటుతో ఈ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఎప్పుడైనా ప్రతి ఎలక్షన్స్లోని కూడా ఎక్కడైనా గవర్నమెంట్ సంబంధించి నెగిటివ్ ఓట్ అనేది ప్రభావితం చూపిస్తుంది. మొట్టమొదటిసారి నేను మంచి చేశాను అనిపిస్తే, నా వల్ల మేలు జరిగింది అనిపిస్తే, నా వల్ల భవిష్యత్తులో మంచి జరుగుతుంది అనిపిస్తే అనే నినాదంతో ఏకైక నాయకుడు ఈ దేశ రాజకీయాల్లో మొట్టమొదటిసారి నేను మంచి చేశాను అనిపిస్తే నన్ను ఆశీర్వదించండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఓటు అడగగలుగుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఈరోజు ఈ రాష్ట్రానికి సంక్షేమ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ మంచి పరిపాలన అందించారు. అన్ని రకాలుగా కూడా వెనకబడిన వర్గాల వారిని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందుకు నడిపించారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారు. ఈ కూటమికి సంబంధించి కుమ్ములాట్లన్నీ కూడా మనం చూసాం. ఎప్పటికీ కూడా కూటమికి సంబంధించి ఎప్పటికీ కూడా సుమారు 30 స్థానాల్లో కూటమి సంబంధించి అభ్యర్థులు ఉంటారా ఓడతారా అనే పరిస్థితుల్లో కూటమి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు ప్రజలు కూటమికి సంబంధించి సీట్లు సర్దుబాటు చేసుకోలేని నాయకులు రేపొద్దుట ప్రజా సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారని ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. కనీసం మీ పార్టీకి సంబంధించిన నాయకులనే మీరు సమన్వయం చేసుకుని మీ పార్టీకి సంబంధించిన నాయకులకి, కార్యకర్తలకి మీరు భరోసా ఇవ్వలేనప్పుడు, వారి భవిష్యత్తుకి గ్యారంటీ ఇవ్వలేనప్పుడు మీరు 6 గ్యారంటీల పేరుతో ప్రజలకు ఇచ్చే మీ గ్యారంటీ ఏంటని ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. తప్పకుండా కూటమి విచ్ఛిన్నమయ్యి, కూటమి 3 ముక్కలు 30 ముక్కలయ్యి కూటమిలో ఉన్న పార్టీల భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుడిచిపెట్టిపోతూ ఉంది. సరే, ఎంతమంది కలిసి వచ్చినా కూటమి కదా వేరే విధంగా ఎంతమంది కలిసి వచ్చినా మీ పథకాలు ఎంతవరకు మీకు ఉపయోగపడతాయి అంటారు? తప్పకుండా. అంటే పథకాలు అనే దానికంటే కూడా ఏ కార్యక్రమం చేసినా అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారు వరకు కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా శాచురేషన్ మోడ్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. అంటే ప్రతి సమస్యకి శాశ్వత పరిష్కారంతో పాటు అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఏ నిర్ణయం తీసుకున్నా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండాలి. ఏదో 5 సంవత్సరాలకు వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసమో సీట్ల కోసమో కాకుండా, చంద్రబాబు నాయుడు మాదిరి కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రతి నిర్ణయంలోని ప్రజా ప్రయోజనం ఉండాలి అనే ఆలోచనతో ముందుకెళ్లారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా సమర్థిస్తున్నారు. ఈరోజు చూసాం, ఈ దేశ చరిత్రలో నాకు తెలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం యాత్రకు వచ్చిన స్పందన ఒక ప్రభంజనం. అంటే ర్యాలీ అంటే ఈ విధంగా ఉండాలా, బస్సు యాత్ర ఉంటే ఈ విధంగా జరుగుతుందా, ఇలా మేము భవిష్యత్తులో అసలు ఊహించలేని విధంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి బ్రహ్మరథం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రకు వస్తున్న స్పందన చూసి ఈ రోజు కూటమి నాయకుల్లో గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. చంద్రబాబు నాయుడు మతి భ్రమించి ఏ విధంగా మాట్లాడుతున్నా మనం చూసాం. ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా చంద్రబాబు నాయుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. మొన్నటిదాకా సూపర్ 6 అన్నారు, ఇప్పుడు సూపర్ 6ని మడతేశారు. సూపర్ 6ని మడతేసి ఏ పథకాలు ఇవ్వాలో కూడా చంద్రబాబు నాయుడికి తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు. ఏ హామీలు ఇవ్వాలో కూడా తెలియదు. మొన్నటిదాకా వాలంటీర్ని స్మగ్లర్గా, కిరాయి గుండాలుగా చిత్రీకరించారు. అదే వాలంటీర్ని ఈరోజు కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వచ్చారు చంద్రబాబు నాయుడు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి వాలంటీర్ని కూడా ఈరోజు బతిమాలుకునే అయ్యా అమ్మ అని కాళ్ళు ఏళ్ళు పట్టుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం దిగజారిందంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు ఘోరమైన పరాజయాన్ని 2024 ఎన్నికల్లో చూడబోతా ఉన్నారు. ఇప్పటికి వైనాట్ మీ నాయకుడు చెప్పినట్టు వైనాట్ 175 ఆ విషయంలో ఏమంటారు? తప్పకుండా వైనాట్ 175 ఎందుకంటున్నామంటే చేయాల్సిన ప్రతిదీ కూడా నిజాయితీతో, నిబద్ధతతో, నాణ్యతతో సేవ చేశాం. తప్పకుండా ప్రతి చోట కూడా కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ఈరోజు సంక్షేమ పథకాలు అందించాం. కాబట్టి 100% కూడా వైనాట్ 175 అనే అర్హత వైనాట్ 175 కాదు, వైనాట్ డబుల్ సెంచరీ. 25 పార్లమెంట్ స్థానాలు, 25 అసెంబ్లీ స్థానాలు కూడా వైనాట్ డబుల్ సెంచరీ నినాదంతో ఈరోజు మనం ముందుకు వెళ్ళబోతున్నాం. ఎందుకంటే దానికి ఆస్కారం ఉంది. మేము ప్రతి పనిని కూడా పార్టీలకు అతీతంగా చేసాం. అన్నిటికంటే ముఖ్యంగా పక్క పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. ఇది నార్త్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు చెప్తున్నారు. కంపల్సరీగా కూటమి వాళ్ళంతా వాళ్ళు పొడుచుకునే నేపథ్యంలో కంపల్సరీగా మా అధినాయకుడు చెప్పినట్టు వైనాట్ 175 మేము కంపల్సరీగా గెలిచి తీరుతాం, అన్నీ మేము కైవసం చేసుకుంటాం అని చెప్పి కేకే రాజు అయితే మనకు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.